దేశంలో తీవ్రమైన నేరాలకు పాల్పడి అరెస్టైతే ప్రధాని ముఖ్యమంత్రులు సహా మంత్రులను పదవి నుంచి తొలగించే కీలక రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ బిల్లు ప్రకారం 5 ఏళ్లు లేదా అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసుల్లో ఎవరైనా ప్రజాప్రతినిధి అరెస్ట్ అయి 30 రోజులు జైలులో ఉంటే 31వ రోజున వారు తమ పదవిని స్వయంచాలకంగా కోల్పోతారు. ప్రధాని, కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులకు ఈ నిబంధన వర్తిస్తుంది. ఇప్పటి వరకు రాజ్యాంగంలో ఇలాంటి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులను తొలగించడానికి స్పష్టమైన నిబంధనలు లేకపోవడంతో ఈ బిల్లును తీసుకొచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దోషులుగా నిర్ధారణ కాకుండానే పదవి నుంచి తొలగించడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ బిల్లును రాజకీయ ప్రత్యర్థులను అణిచివేయడానికి దుర్వినియోగం చేసే అవకాశం ఉందని విమర్శిస్తున్నాయి.